వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మార్చి 12న జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని విద్యార్థి సేన అధ్యక్షుడు శివప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి సేన ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం శివప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల పోరాటాల ద్వారా ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతుందని, విద్యారంగానికి అధిక నిధులు కేటాయించామని, విద్యావేత్తలు, మేధావులు, సంపన్న వర్గాలు, విద్యార్థి సంఘాలు ఎన్నిసార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసినా కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అవసరం లేని సంక్షేమ పథకాలతో అధికారాలు చేపడుతున్నారని మండిపడ్డారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటుగా తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్నారు. ముఖ్యంగా విద్యారంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, విద్యారంగాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. విద్యార్థుల పోరాటాల పునాదులపైన ఏర్పడినటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఇలా విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నది. ఇలా విద్యారంగానికి అధిక నిధులు కేటాయించమని చెప్పేసి మేధావులు, సబ్బండ వర్గాలు, అనేక విద్యా సంఘాలు ఎన్నిసార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసిన విధంగా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవు. కానీ అవసరం లేని సంక్షేమ పథకాలు పెట్టి ఇలా ముందుకు వస్తూ ఉన్నాయి. ఇలా విద్యాసేన ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 12 నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక విద్యావర్తిని ప్రవేశపెట్టి విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ఇలా విద్యాసేన డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇలా ఉదాహరణ తీసుకుంటే ఇలా విద్యారంగానికి ఎంతో నిర్లక్ష్యం గురవుతున్నది. ఇలా ఉస్మానియా క్యాంపస్తో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలు కూడా ఇలా ఎంతో నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నాయి. రాష్ట్రంలో అనేక పాఠశాలలు, అనేక ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కూడా అన్ని కూడా ఇవాళ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కాబట్టి మీరు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి విద్యారంగానికి న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.